రేపే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి తుది అభ్యర్థుల జాబితా విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పటి వరకు ప్రకటించినటువంటి అభ్యర్థులకి రేపటి జాబితాలో వాళ్ళ పేర్లు ఉంటున్నాయా లేదా, ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థుల పేర్లు కూడా తీసేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు రేపు తుది జాబితాలో బొత్స సత్యనారాయణ పేరు, విజయసాయిరెడ్డి పేరు, రోజా పేరు, కొడాలి నాని పేరు, ఇలా చాలామంది పేర్లు ఉండడం లేదు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు వారికి టికెట్ ఇవ్వకుండా ఉండే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు? వాళ్ళ గ్రాఫ్ ఏదైనా పడిపోయిందా? గ్రాఫ్ పడిపోయేసరికి వాళ్ళకి టికెట్లు ఇవ్వదలుచుకోలేదా? అసలు రేపు లిస్టులో వాళ్ళ పేర్లు ఉంటాయా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రేపే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి తుది అభ్యర్థుల జాబితా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నో లిస్టులు వచ్చినాయి. ఎంతోమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పటికీ ఆ పేర్లు మళ్ళీ మారబోతున్నాయి. 14 లిస్టులు ప్రకటించారు. 14 లిస్టులు ప్రకటించారు, కానీ ఆ పేర్లు కూడా మళ్ళీ మారబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన వాళ్ళ పేర్లు అసలు ఉంటాయో లేదో రేపటి లిస్టులో అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ పేర్లు అసలు ఉంటాయా లేదా, అసలు వాళ్ళ గ్రాఫు ఎలా ఉంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి టెన్షన్, ఆందోళన వాళ్ళల్లో. అసలు ఉంటుందా, పేరు ఉండదా? ఇప్పుడు దాకా ఖర్చు పెట్టుకున్నాం, ఈ ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి టికెట్ ఇవ్వకపోతే. అసలు కొంతమంది ఏంటంటే టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, సర్దుకున్నాం అని చెప్పి ఆలోచనలతో కొంతమంది ఉన్నారు. డబ్బులు ఖర్చు ఎందుకు, ఆల్రెడీ సర్వేలు కూడా వచ్చేసినాయి, నేషనల్ సర్వేలు వచ్చినాయి, లోకల్ సర్వేలు వచ్చినాయి. అవి మొత్తం కూడా సర్వేలు ఏది చూసినా కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి రాబోతూ ఉన్నాయి. 20-30 కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది సర్వేల యొక్క సారాంశం. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతే ఆయన మా మీద వేస్తున్నారు, మా గ్రాఫ్ పడిపోయిందంటూ కూడా మాకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలు వచ్చినాయి. అసలు కొన్ని వార్తలేమో నిజంగానే ఈ మంత్రులకు సంబంధించినటువంటి కొంతమంది గ్రాఫ్ పడిపోయిందని, దాని ద్వారా అసలు రేపటి లిస్టులో వాడి పేర్లు కూడా ఉండకపోవచ్చు అంటూ కూడా ఒక వార్త వస్తుంది. అసలు ఏం సార్, ఏం జరుగుతుంది? మొత్తం మీద ఏంటంటే ఆ పార్టీలో అయితే కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొంది గత 2 నెలల నుంచి కూడా. ఇప్పుడు ఆయన దాదాపు 60 నుంచి 70 మందిని మార్చారు. ఎంపీలని ఒక 15 మందిని మార్చేసినట్టున్నారు సుమారుగా. సో ఎంపీలని, ఎమ్మెల్యేలని మార్చిన తర్వాత కొంతమంది ఎంపీలు స్వచ్ఛందంగా మేమే పోటీ చేయము, తప్పుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళే తప్పుకున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏమో మేము ఈ ఎలక్షన్కి దూరంగా ఉంటామని చెప్పి ఇంకొంతమంది అన్నారు. దాంతో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని, వీళ్ళని ఎంపీగా దించాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది. మొన్న నేను మా ఫ్రెండ్ ఒక అతను, ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, అతన్ని ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి మార్చారు. అతనికి నేను ఫోన్ చేశాను, గుంటూరు జిల్లా ఆయనది. ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు, ఏముందన్న ఫోన్ చేశారు, ఎల్లక తప్పదు కదా, ఏం చేస్తాం, పార్టీలో ఉన్నాం కదా, వాళ్ళు చెప్పినట్టు చేస్తే పోతే ఏముంది అని అన్నాడు. ఖర్చు అవుతుంది కదా అని అంటే, అవుతుందన్న ఖర్చు అవుతుంది, పార్టీ జగన్మోహన్ రెడ్డి పంపిస్తారు, జగన్మోహన్ రెడ్డి బాగానే సంపాదించారు కదా, ఆయన పంపిస్తాడు, ఆయన పంపించకపోతే ఏముందన్న, ఊరికి పోయి వస్తాం తిరుగుతాం, ఎలాగే గెలిచేది లేదు కదా అని అన్నాడు నాతోటి. నా ఫ్రెండ్ ఆయన, గుంటూరు జిల్లా. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఆల్రెడీ ఒక ఇన్ఛార్జి ఆ నియోజకవర్గంలో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అతను 6.5 కోట్లు ఇచ్చి నేను సీటు తీసుకొచ్చుకున్నాను అని చెప్పి ఆల్రెడీ రచ్చ చేశాడు విడుదల రజని మీద. అది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చుట్టుకుంది. సరే 3.5 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకున్నారంట. మళ్ళీ రిటర్న్ 6.5 కోట్లు ఇచ్చారు కాబట్టి మళ్ళీ 3.5 కోట్లు రిటర్న్ ఇచ్చేసి ఆ 3.5 కోట్లు ఇంకా 3 కోట్లు పోయింది అనుకో అని చెప్పారంట. ఏదో సెటిల్ జరిగిందని చెప్తారు, మరి అది ఎంత నిజమో మనకు తెలీదు. విపక్షాలు చెప్పేటువంటి మాట, ఆరోపణలు చేసేటువంటి మాట. ఆయన బదులు ఇంకొక అతన్ని పెట్టారు అక్కడ. ఇంకొక అతన్ని పెడితే అతను ఫోన్ చేస్తే అది ఆ మాట అన్నారు. సరే ఆయన ఎవరో ఏంటి అనేది ఇంకా చూసే వాళ్ళకి తెలియాలి. సో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా కాన్స్టిట్యున్సీల్లో ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఉన్నారు, విజయసాయిరెడ్డిని గుండె మీద చేసుకొని చెప్పమను, ఇష్టపూర్వకంగా ఆయన పోటీ చేస్తున్నాడేమో అనేది చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రశ్నిస్తూ ఉంటారు. అనివార్య పరిస్థితుల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేపిస్తున్నారు. ఆయనకి ఇష్టం ఉంటుందా? ఆల్రెడీ రాజ్యసభ మెంబర్ ఆయన. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎందుకు ఉండాలనుకుంటాడు ఆయన? ప్రత్యక్ష ఎన్నికలతో ఆయన ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? ఇదే ఫస్ట్ టైం.
ఆయన జనాల్లోకి వెళ్ళిన సందర్భాలు లేదు. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళాలి, నువ్వు ఖచ్చితంగా నువ్వే వెళ్ళాలి, ఇంక అంతకన్నా ఆప్షన్ లేదని చెప్పి బలవంతం చేసి ఆయన దింపారు. పోనీ ఆయన బలవంతం చేసి ఆయన క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన పోయి ఉన్న ప్రచారం చేస్తున్నారు చురుగ్గా అంటే అది లేదు. చురుగ్గా ప్రచారం చేయట్లా. సో ఈలోపు ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ 70 మందిని మార్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. సర్వేలు చేయించుకొని మార్చినటువంటి అభ్యర్థుల కన్నా పాత అభ్యర్థులే మేరు అని చెప్పి మళ్ళీ కొత్త అభ్యర్థులు తీసేసి పాత అభ్యర్థులను కూడా పెట్టినట్టు సందర్భాలు ఉన్నాయి. అందుకే 16వ తారీఖున వచ్చేటువంటి లిస్టులో అసలు విజయసాయిరెడ్డి పేరు ఉంటుందా లేదా? ఎందుకంటే పేరు అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు తాజా సర్వే వచ్చి ఉంటుంది కదా ఆయనకి. ఈ తాజా సర్వేలో విజయసాయిరెడ్డి గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఆయన ప్రచారం చేయకుండా ఆయనకైతే సర్వేలు అనుకూలంగా రావు కదా. సో ఇప్పుడు మళ్ళా ఆయన్ని తొలగిస్తారా, పక్కన పెడతారా అనేది ఒకటి వినిపిస్తుంది. ఇంకా అలాగే బొత్స సత్యనారాయణ అంటే ఫెమిలియర్ పేర్లు చెప్తున్నా ఎందుకంటే అర్థం కావడానికి. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన సతీమణి ఏమో వైజాగ్ ఎంపీగా పోటీ చేయమని చెప్పి ఈయన టాస్క్ పెట్టారు. ఆయన సతీమణి ఏమన్నా నాకు వద్దని చెప్పి ఈ మధ్యకాలంలో నేను పోటీ చేయనని చెప్పి ఆవిడేదో అన్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తుంది. ఒకవేళ ఆవిడ వైజాగ్ నుంచి ఆల్రెడీ పోటీ చేయాలని నన్ను కూడా వైజాగ్ భీమిలి ఇవ్వమని చెప్పి బొత్స సత్యనారాయణ అడుగుతున్నారు. భీమిలి నియోజకవర్గం అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు? చీపురుపల్లిలో గ్రాఫ్ బాగలేదని. అందుకే చంద్రబాబు నాయుడు గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి ఏమంటున్నారు. ఎందుకంటే చీపురుపల్లి ఆయనకు వ్యతిరేకత ఉంది. బొత్స సత్యనారాయణ ఓడిపోయేట అవకాశం ఉంది కాబట్టి ఈజీగా గెలుస్తాడు గంటా శ్రీనివాసరావు నుంచి చీపురుపల్లికి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చీపురుపల్లి కాకుండా భీములకి ఏంటి అని చెప్పి బొత్స సత్యనారాయణ అడుగుతున్నాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ 16వ తారీఖు వచ్చేటువంటి లిస్టులో ఈ మార్పులు బొత్స ఝాన్సీ ఆవిడ నేను పోటీ వద్దు అనేటువంటి కొంత అయిష్టంగా ఉన్నారు. అందుకే ప్రచారంలో కూడా పెద్దగా చురుగ్గా లేరని చెప్పి అంటున్నారు. సో ఆ క్రమంలో ఆవిడకి ఇష్టం లేదు. ఈ ఇష్టపూర్వకంగా ఎవరు పోటీ చేస్తున్నారు? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి కేసులో ఉన్నారు. ఆయన ఉంటుందా ఉండదా సందేహం. సార్ అసలు ఎందుకు ఇష్టం లేదు అంటే ఓటమి భయం వల్ల వాళ్ళు పోటీ చేసేందుకు భయపడుతున్నారా? అంటే అన్ని సర్వేలు కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో దానికి భయపడుతున్నారా? అసలు దేనికి భయపడుతున్నారు? జనరల్గా ఏంటంటే పొలిటీషియన్స్ ఎవరికి వాళ్ళే సొంత సర్వేలు చేసుకుంటారు. సొంత టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిన తర్వాత సొంత మనుషులను పెట్టుకుని సర్వేలు చేయించుకుంటున్నారు. సర్వేలు చేయించుకున్నప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నీకు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మినిమం 50 కోట్లు పెట్టాలి, ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్లు ఉండాలి. ఈ కాకుండా మళ్ళీ అదనంగా పార్టీ విరాళం ఇవ్వాలి. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే, ఎవరు అవునన్నా కాదన్నా. ఇప్పుడు ఇంత డబ్బు ఓడిపోతాము అని తెలిసి పెడతారా? పెట్టరు కదా ఎవరు. సో ఆ కోణం నుంచి బహుశా చాలామంది ఆలోచిస్తూ ఉండొచ్చు. సర్వేలు కూడా అదే చెప్తున్నాయి కాబట్టి. ఓకే, రేపు తుది జాబితాలో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి, ఎవరి అంటే ఆ అభ్యర్థిత్వం బూస్ట్ కాబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే నాకున్న అవగాహన మేరకు ఇప్పుడు ప్రకటించినటువంటి ఇప్పుడు 14 జాబితాలు ఏమో ప్రకటించారు కదా, వీళ్ళల్లో కనీసం ఒక 40 మార్పులు 30 నుంచి 40 మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పి నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నా. అంటే ఇప్పుడు గ్రాఫ్ అవన్నీ ఇప్పుడు తాజాగా చేసుకున్నటువంటి గ్రాఫ్లో అసలు జగన్మోహన్ రెడ్డి గ్రాఫే బాగలేదని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఐపాక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నాతోటి కూడా కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. అందుకేనా సార్ రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కాకుండా భారతిరెడ్డితో పులివెందుల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు చేస్తున్నారు అంటే కూడా ఒక వార్త వస్తుంది. ఉండొచ్చు అది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సునీతారెడ్డి అలాగే షర్మిల ఇద్దరు సమ్మేళనం అక్కడ పోయి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ఇవాళ ఏ విధంగా అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు చూస్తున్నాం కదా. అలాంటప్పుడు ఆయన నుంచోకుండా భారతిరెడ్డికి నుంచోబెట్టినా కానీ ఆశ్చర్యపోవసలు. అంటే ఇంకా ఆవిడే సీఎం క్యాండిడేట్గానా? అంటే ఎంపీగా పోటీ చేయించవచ్చు ఆమె. ఇప్పుడు కడప ఎంపీగా ఇప్పుడు అవినాష్ రెడ్డిని పోటీ చేపిస్తే కనుక అవినాష్ రెడ్డి పోటీలో ఉంటారా లేదా, పోటీ చేస్తారా లేదా, ఇప్పుడు ఆయన పోటీ చేపిస్తే ఎలా ఉంటుంది అనేది కొంత సందిగ్ధంగా ఉంది కదా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. బస్సు భారతిరెడ్డిని అక్కడి నుంచి తిప్పే అవకాశం. ఇలాంటి మార్పులన్నీ 16వ తారీఖు మనకు తెలియబోతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఆయన ప్రకటించినటువంటి వాళ్ళని యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతారని నమ్మకం లేదు అని ఎందుకు చెప్తున్నాను నేను. ఆల్రెడీ కొన్ని మార్పులు చేశారు. ఆడ పోటీ చేయమని చెప్పినటువంటి వాళ్ళని మళ్ళీ రీబ్యాక్ చేశారు కదా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, నువ్వు గెలవు అక్కడ వద్దన్నారు, ఆయన ప్రెజర్ చేస్తే మళ్ళీ అక్కడ ఇచ్చేసాడు. రేపు ఫైనల్ లిస్టులో ఆయన ఉంటుందా ఉండదా అనేది ఆ లిస్టు చూసేదాకా మనం చెప్పలేము. అంటే డైలమాలో ఉన్నారు కాబట్టి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయి ఆయన గ్రాఫే పడిపోయిందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక డైలమాలో ఉన్నప్పుడు ఎటు నుంచి ఎవరిని మారుస్తారు అనేది కూడా
తెలీదు. సార్ రేపు తుది జాబితాలో 175 స్థానాల్లో అభ్యర్థుల్ని అలాగే 25 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను కూడా మళ్ళీ ప్రకటించే అవకాశం ఉందంటారా? అంటే ఈ ప్రకటించినటువంటి వాళ్ళనే కొంచెం అటు ఇటు చేసి ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రోజా ఉన్నారు, రోజా విషయం ఇంతవరకు ఏం తేలలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఆ పంచాయతీ నడుస్తుంది. మరి ఫైనల్ లిస్ట్లో ఆవిడకి ఉంటుందా ఉండదా అనేది సందేహం అయితే ఉంది కదా. ఆవిడ ఏదో అలిగి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో వెళ్ళిపోయారు. అదే రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు, అసలు టచ్లో లేని వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఉన్నాడు, విజయసాయిరెడ్డి ప్లేస్లో ఎవరన్నా దొరికారనుకో ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళు ఇచ్చినా ఆశ్చర్యపో అసలు చివరి నిమిషంలో. బట్ వ్యూహాలు ఎప్పటికప్పుడు మార్చేస్తుంటారు. ప్లస్ ఇప్పుడు కూటమి ఏర్పడింది, కూటమి ఫైనల్ కాలేదు మొన్నటిదాకా. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఏర్పడింది. కూటమి అభ్యర్థులను ప్రకటించారు. వాళ్ళకి తగినటువంటి అభ్యర్థులు సామాజిక ఈక్వేషన్ ప్రకారం కొన్ని మార్చచ్చు కూడా. సో కాబట్టి ఫైనల్గా ఒక 30 నుంచి 40 దాకా మార్పులు ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ మార్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఫైనల్ చేసినట్టు. అందుకే చెప్పారు వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పారు, అప్పుడు అపాయింట్ చేసినటువంటి వాళ్ళని 14 లిస్టులో వాళ్ళు సమన్వయకర్తలే నియోజకవర్గానికి, అంతే తప్ప ఫైనల్ అభ్యర్థులు కాదని చెప్పారు. కాబట్టి 16వ తారీఖున మొత్తం జాబితా వచ్చేంత వరకు కూడా మనం చెప్పలేము. బొత్స సత్యనారాయణ ఉంటారా ఫైనల్ లిస్టులో, లేదా విజయసాయిరెడ్డి ఉంటారా, లేదా బొత్స ఝాన్సీ ఉంటుందా, లేదా రోజా ఉంటారా ఉండరా, ఇవన్నీ కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి, ఇప్పుడున్నట్టు పరిస్థితి. ఎందుకంటే జగన్ గ్రాఫే పడిపోయిందని చెప్తున్నారు. సో మరి ఆయన గ్రాఫ్ పడిపోయిన సందర్భంగా ఆయన చాలా మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.